ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చదివి ధ్యానిద్దాం. యెహోవా కొరకు ఎదుగుచూచు వారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పగగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యములో మనం చూసుకున్నట్లుగైతే దేవుని కోసం కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాగా వాళ్ళ కోసం ఈ వాక్యం. వాళ్ళంట నూతన బలాన్ని పొందుకుంటారు. ఎక్కడ అని అంటే దేవుని దగ్గర నుంచి. అంటే ప్రతి దినము కూడా నూతన బలం పక్షిరాజు ఎలాగైతే పొందుకుంటూ ఉంటుందో అలాగే మనము కూడా మరి దేవుని కోసం కనిపెట్టుకొని, అంటే ప్రార్థనలో మనం ఉండి ప్రార్థన జీవితం కలిగి మనం ఉన్నట్లుగా అయితే ప్రతి దినము కూడా మరి దేవుని శక్తితో, అంటే నూతన బలముతో దేవుని శక్తితో నింపబడతా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రోజున మనం ప్రతి దినము కూడా దేవుని శక్తితో దేవుని బలముతో మనం నింపబడినప్పుడు అలిసిపోము. మనం పని చేసుకొని వస్తాం, అలిసిపోతాం. ఆఫీస్కి వెళ్ళి వస్తాం, అలిసిపోతాం. ఇంకా మిగతా డ్రైవింగ్ చేస్తాం, అలిసిపోతాం. కానీ దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తులు, కనిపెట్టుకుని ఉన్న వ్యక్తులు అలిసిపోగంట. ఆమేన్, హల్లెలూయా. పక్షిరాజు ఎప్పుడు అలిసిపోదు. పక్షిరాజు ఉన్నతమైన స్థానాల్లో ఉంటుంది. పక్షిరాజు ఎప్పుడు ఉన్నతమైన శిఖరాలు, కొండల మీదే ఉంటుంది. అలిసిపోదు, సొమ్మసిల్లదు. ఎంతసేపు ఆ రెక్కలు విప్పి ఎగురుతూ ఉంటుంది కానీ అలిసిపోదు. ఎందుకు అంటే మనం కూడా అలిసిపోకుండా ఉండాలి అని అంటే నూతన బలాన్ని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి. కాబట్టి దినమున ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ దినమున ప్రభా అయా నూతన బలాన్ని పొందుకునే కృపణ దయచేయమని నిన్ను వేడుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నూతన బలాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని నిన్నే ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామము మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.